ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మరొకసారి చదువుకుందామండి వాక్యము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎందుకు ఈ వాక్యము మనం ఈ రాత్రి చదువుకున్నాము? దేవుడు మనతో ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే, చాలా భయంకరమైన విషయాల్లో మనం ఉన్నాము. హల్లెలూయా. మనం చాలా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము. ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా సంతోషము అంతకంటే లేదు. ఏ కుటుంబంలో చూసినా సరే, అసలు ఏ కుటుంబమైనా మంచి శుభవార్త చెప్తుంది అంటే, ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక రకంగా ఏదో ఒక బాధే తప్ప ఆ పలానా కుటుంబం సంతోషంగా ఉన్నది అనే దినాలు ఈ రోజుల్లో లేవు. అంత్యకాలంలో మనము ఉన్నాము, అపాయకరమైన దినాల్లో మనము ఉన్నాము. కాబట్టి మరి పౌలు యోహాను చెప్తా ఉన్నాడు, పద్మాస్ ద్వీపంలోని ఆయన ప్రకటన గ్రంథం రాశాడు. కాబట్టి ఆ యోహాను ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ రాత్రి నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందామండి. జెఫన్యా. యెహోవా మహాదినము సమీపమయ్యను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. హల్లెలూయా. ఇక్కడ చూసినప్పుడు యెహోవా మహాదినము సమీపమైందంట. యెహోవా మహాదినము అంటే దేవుని రాకడ మనకు చాలా సమీపముగా ఉన్నదని పదే 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 లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కానీ మనకు అర్థం అవ్వట్లే ఆ విషయం. ఏదో నా చిన్నప్పటి నుంచి కూడా అంటున్నారు, నా పిల్లలు కూడా పుట్టారు, నా అంత అయ్యారు, ఆ దేవుని రాకడ వస్తుంది అంటున్నారు, కానీ అది ఎప్పటికీ రావట్లేదు. నేను ముసలిదాన్ని అయిపోతున్నాను ఒకవేళ మనం అనుకుంటున్నామేమో, కానీ నిజంగా బైబిల్లో ఏమి రాయబడినదో అవి ఖచ్చితంగా ఈ దినాల్లో నెరవేరుతా ఉన్నాయి. ఎందుకు అంటే, తల్లికి కొడుక్కి పడదు, అవునా కదా? తల్లికి కొడుక్కి పడదు. ఇప్పుడు తల్లుల్లాగా ఉండట్లేదు, అవునా కదా? అత్తకి కోడలికి పడట్లేదు, మామగారికి అల్లుడికి పడట్లేదు. ఎక్కడ కూడా సమాధానము ఉండదని బైబిల్ చెప్తా ఉంది, నేనుగా. కాబట్టి ఇక్కడ యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఇది ఎవరు చెప్తున్నారంటే, జెఫన్యా గారు ఇక్కడ రాస్తా ఉన్నారు. ఆయన మహాదినము సమీపమైంది, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా సమీపించి మీరు ఆలకించుడి. మీరు జాగ్రత్తగా సమీపించి మీరు ఆలకించండి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురంట మహారోదనము చేయుదురంట. ఇక్కడ పరాక్రమశాలురంటే యుద్ధములో నైపుణ్యత కలిగిన వారు, చాలా జ్ఞానము కలిగిన వారు, లేకపోతే ఇంకా చాలా చాలా మరి ఎన్నో విషయాల్లోనే అధిక జ్ఞానము పొందిన వారంట. ఇక్కడ ఏం చేస్తా ఉన్నారంటే, మహారోదనము చేస్తారంట. కానీ ఎందుకు పనికిరాని మనల్ని, చదువులేని మనల్ని, మరి వాక్యము తెలియని మనల్ని ఒకటే మాట దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. దానికి మీరేమీ చేయక్కర్లేదు, కానీ మీకు కలిగిన దానిని మీరేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీకు కలిగిన దానిని మీరు గట్టిగా పట్టుకోండి. దానికి తెలివైన వాళ్ళు కాదు, లేకపోతే బలం ఉన్నవాళ్ళు కాదు, లేకపోతే అందం ఉన్నవాళ్ళు కాదు, నువ్వే స్థితిలో ఉన్నా కానీ ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, మీకు కలిగినది మీరు గట్టిగా పట్టుకోండి. మీరెంత మాత్రం వెనుతిరగడానికి వీలు లేదు. ఎందుకు? మనం ఒకవేళ వెనుదిరిగిపోతే ఆయనకి నష్టం ఏంటి? అవునా కదా?
చాలామంది ఆయన్ని స్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు, స్తోత్రాలు చెల్లించే వాళ్ళు ఉన్నారు, చాలా భక్తి గలవారు. అంటే అంతకంటే దేవదూతలంట మానక రేయింబగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని పొగుడుతూ నిత్యం ఆయన పొగుడుతున్నారంట. కానీ ఆయన దేవదూతల స్తుతి ఆయనకు అక్కర్లేదు, కానీ ఒక మానవ జీవితంలో చేసిన స్తుతి ఆయన ఈ రాత్రి కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఏమంటండి, మనం ఏం చేయాలి? ఒకని మీద ఒకళ్ళు సనగకుడి. సనగకుడి. చాలా మంది సనుగుడు ఎక్కువ ఉంటది. ఇశ్రాయేలీలు కూడా అలాగే సనిగారు. ఆ సనిగినందుకు వాళ్ళ కనానుకి నడిపింపబడలేదు. ఆ కనానికి నువ్వు చేరకుండా ఉండడం దేవుని చిత్తము కాదు. నువ్వు కనానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే మనమేం చేయాలంటే మీరొక్కని మీద ఒక్కడు సనగకుడి. దేవుని అద్భుత కార్యాలు చేశారు. ఆహారం లేదంటే మన్నాను కురిపించాడు. దాహానికి నీళ్ళు లేవంటే బండ నుండి నీళ్లను కురిపించాడు. మాకు మాంసం కావాలంటే పూరెళ్లను కురిపించాడు. ఒక జోళ్ళు సైజు పెరగలేదు, బట్టల సైజు పెరగలేదు. నిజంగా ఎంత అద్భుత రీతిగా ఆయన నడిపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రతిదానికి సణుగుడు. ఆ సణిగినందుకే వాళ్ళు కానాను చేరలేకపోయారు. మధ్యలోనే దేవుడు రాల్చేశాడంట. కానీ నువ్వు నేను కానానికి చేరబడటం ఆయన చిత్తం. కాబట్టి ఇక్కడ అంటున్నాను, కలిగిన దాన్ని గట్టిగా నువ్వు, అది ఎవ్వడు కూడా అపహరింపకుండానట్లు. సాతాను ఏం చేస్తుందంటే ఏ వంక దొరుకుతుందా అర్జెంటుగా దీన్ని నేను దొంగిలించాలనుకుంటాడు. అందుకు మనం ఏం చేయాలంటే ఎవ్వడు కూడా దాన్ని అపహరింపకుండునట్లు మీకు కలిగిన దానిని మీరు గట్టిగా పట్టుకోనండి. హల్లెలూయా. ఒకని మీద ఒకడు మీరు సనగొద్దు. ఎందుకంటే మీరు తీర్పులో నిలబడ్డము నాకు ఇష్టం లేదు. మీరు తీర్పు పొందకుండా ఉండాలంటే మీరు ఒకని మీద ఒకడు మీరు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. న్యాయాధిపతి ఎక్కడ నిల్చున్నాడటండి? ఎక్కడ నిల్చున్నాడంట? వాకిట్లో నిలిచి ఉన్నాడు. కాబట్టి నాకు న్యాయాధిపతి ఒకడున్నాడు, ఆయన వాకిట్లో నిలిచి ఉన్నాడు. కాబట్టి నేను నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నేను ఒప్పుకోవాలి. ఆ సత్యాన్ని రాత్రి మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆ సత్యాన్ని ఏం చేయాలి? రాత్రి మనము గ్రహించాలి. న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. నేనే సణిగినా సరే ఆయన వింటాడు. సణిగినోళ్ళంట తీర్పు పొందుతారంట. అందుకే నువ్వు సణగొద్దు. నువ్వు ఎలా ఉండాలి? నీ కిరీటం ఎవ్వరు కూడా అపహరింపకున్నట్లు కొన్ని విషయాలు ఈ రాత్రి మనం తెలుసుకొని మనం కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకుందాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనమున్న చోట ఆ స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. అక్కడ ఒక సంఘానికి ఇది లేఖ రాస్తా ఉన్నాడు. ఈ సంఘం ఎలాంటిదంటే, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి. ఎక్కడ విశ్వాసంగా ఉన్నాడంటే తను ఎక్కడ విశ్వాసంగా ఉన్నాడంట? సాతాను ఉన్న చోటులో ఈ నుండి ఆయనందు విశ్వాసముతో ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి. మన ముందు ఎంతమంది చనిపోతా ఉన్నారు కదా, ఆయన కొరకు సాక్షిగా ఉన్న వాళ్ళు ఎంతమంది సాక్షులు ఉంటారు, అంతమందిని కూడా చంపడానికి ఈ దినాన అందరూ దానికి సిద్ధపడి ఉన్నారు. ఇది ఇప్పుడు మాట కాదు, ఇది 2000 సంవత్సరాల క్రితం
ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆయన గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి ఏం చేయాలంట? ఆయన నామాన్ని మనము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును నువ్వు విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎక్కడ సాతానున్న చోట్లో నువ్వు కాపురమున్నావు, అలాంటి పరిస్థితుల్లో కూడా నా యందు నువ్వు విశ్వాసం ఉంచావు. ఇక్కడ ఎన్ని మంచి గుణాలు ఈ సంఘానికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును నువ్వు విసర్జింపలేదని నేను ఎరుగుదును, గాని అయినా నీ మీద ఒక నింద ఒకటి నేను మోపవలసి ఉంది అంటున్నాడు. చూడండి, ఎన్ని విషయాల్లో సాతాను కాపురం ఉన్న చోట ఉన్నాం, ఆయన విశ్వాసముతో ఉన్నాము కదా. మనం ఆయన్ని సన్నిధిలో మనము ఎలా ఉన్నామంట? ఆయన విశ్వాసాన్ని మనం విసర్జింపలేదని నేను ఎరుగుదును, కానీ అయినా నీ మీద ఒక తప్పు నేను ఒకటి మోపవలసి ఉన్నది. అంటే అంత భక్తిగా ఉన్నా కానీ నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, 5వ అధ్యాయము, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటేనంట వానికి కిరీటము దొరకదంట. మనకు కలిగిన కిరీటం మనం గట్టిగా పట్టుకోమంటున్నాడు. అది మనం పొందుకోవాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలంట. మనకి ఆ కిరీటం మనకి రావాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. జట్టి అయిన వాడట పోరాడినప్పుడు అంట నియమ ప్రకారము పోరాడకుంటే, ఏదో వెళ్తున్నాను కదా, దేవుని వాక్యం వింటున్నాను కదా, నెల అయ్యేటప్పటికి నేను కానుకలు ఇస్తా ఉన్నాను కదా, ప్రతి వారం నేను కానుక నేను బాగా వేస్తున్నాను కదా అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. కానీ నియమ ప్రకారము పోరాడకపోతే, నియమ ప్రకారము నువ్వు పోరాడకపోతే వానికి కిరీటము దొరకదు. అదే పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా అనుగ్రహిస్తాడు అని ఇక్కడ తిమోతికి పౌలు రాస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాస్తా ఉన్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. ఎందుకు అంటే పౌలు మొదటిగా ఏం చేశాడో తెలుసా? లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. నువ్వు ఏది విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చావో, నువ్వు ఏది విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చావో మరలా దాని వైపు చూడడానికి వీలు లేదు. పౌలు ఒకటే చేశాడు, లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఈ శరీరాన్ని చంపేవాడికి మొదటిగా భయపడలేదు, ఆత్మని చంపేవాడికి ఆయన భయపడ్డాడు. మనుషులకి ఎంత మాత్రము కూడా ఆయన భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. ఈ పాపపు నియమము అసలు నా శరీరంలో ఉంచినందుకు నేను చాలా వేదన పడతా ఉన్నాను అంటాడు ఒక దగ్గర. అంటే ఎంతగా పాపాన్ని ఆయన అసహ్యించుకున్నాడు. ఇక్కడ కొన్ని నియమాలు ఇక్కడ రాయబడి ఉన్నది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పగలిగాడు. శిష్యులందరూ ఎవ్వరు కూడా మాట చెప్పలేదు, కానీ పౌలు ఒక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను క్రీస్తును వెంబడించున్నాను కాబట్టి మీరు నన్ను వెంబడించండి. అలాంటి ఆ మాట ఎవ్వరికి కూడా చెప్పడానికి లేదు. హల్లెలూయా. పౌలు ఒక్కడే చెప్పాడు, నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించండి. ఎంత గొప్ప మరి మనసులో ధైర్యం ఉంటే ఆ మాట మనం చెప్పగలం. పౌలు ఒక్కడే ఆ మాట చెప్పగలిగాడు. అంటే పౌలు ప్రతిదీ కూడా నియమ నిబంధనల ప్రకారము భక్తి చేశాడు.
హల్లెలూయా. నియమ నిబంధనల ప్రకారము పౌలు భక్తి చేశాడు కాబట్టి ఆ మాట చెప్పగలిగాడు. 12 మంది శిష్యులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఆ విషయము అంత గట్టిగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎవరు చెప్పలేదు. పౌలు ఒక్కడే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నియమ నిబంధనల ప్రకారం ఆయన పోరాడాడు కాబట్టి నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నాకే కాదు, అది అక్కడ నాకే కాదు కానీ అందులో ఉన్న వాళ్ళకి కూడా నీతిగల నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ కూడా అనుగ్రహించును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఎందుకంటే మనకి చాలా సమయం ఉందని మనం అనుకుంటున్నాం. ఏదో నాకు చిన్నప్పటి నుంచి చెప్పారు, నేను పెద్దోడిని అయిపోయాను, నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇంకా నాకు ఇవి దేవుడిని రాకడా అంటున్నారు కానీ అది జరగట్లేదు అని ఒకవేళ ఇంకా ఆ మధ్యలో ఉన్నావేమో. కానీ ఈ రాత్రి దేవుడు ఇంకొకసారి నిన్ను ఏమంటున్నాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏంటంటే సమయము సమీపించింది, ఇంకా మీకు టైం లేదు, ఇంకా చాలా టైం ఉందని ఒకళ్ళు అనుకుంటున్నావేమో. కానీ సమయము చాలా సంకుచితముగా చాలా కొద్దిగా ఉన్నదంట. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ సమయం సమీపించింది కాబట్టి నువ్వేం చేయాలి అంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. దేవుని వాక్యాన్ని మనము చదువుచున్నాం, మంచిదే, కానీ ఆ వాక్యము మనలో నిలిచి ఉంటుందా? ఒక్కసారి రాత్రి మనం ప్రశ్నించుకుందాం. వాక్యము చదువుతున్నాం కరెక్టే, కానీ ఆ వాక్యము మనలో నిలిచి ఉంటుందా? ఒకవేళ వాక్యం మనలో నిలిచి ఉంటే, ఆ వాక్యమే మనలో నిలిచి ఉంటే మనలో సణుగుడు ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మనము మాట్లాడుకోము. ఆ వాక్యమే మనలో ఉంటే మన పొరుగు వారిని మనము ప్రేమిస్తాం. ఇన్ని విషయాల్లోనే నువ్వు తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ కూడా మనము చెయ్యాలి. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొను వారును ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 3వ వచనం ప్రకటన గ్రంథం. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు. ఎలా ఉందంట? నువ్వేలాగు ఉపదేశము పొందితివో, నువ్వేలాగు వింటివో జ్ఞాపకం చేసుకో. ఆ తొలిటి దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ మొదటి దినాలను నువ్వు జ్ఞాపకం చేసుకో. బాప్తిసం తీసుకున్న కొత్తలో నువ్వెంత భక్తిగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. పర్వాలేదు, నేను అనేక సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను కూడా పాత క్రైస్తవురాలినే, నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ అంటున్నాడు, నీవేలాగు ఉపదేశము పొందితివో, నువ్వేలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. ఏంటండి అసలు దేవుని రాకడ ఎలా ఉంటుందో కూడా ఎవరిని అడిగినా అది రాత్రి కాలంలో జరుగుతుందా, లేకపోతే పగటి కాలంలో జరుగుతుందా, లేకపోతే ఏ కాలంలో జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ అంటున్నాడు, నేను దొంగవలే. దొంగ అందరికీ చెప్పొస్తాడా? అమ్మ నువ్వు అన్ని చక్కదిద్దుకో, నేను వస్తాను రాత్రికి అని చెప్పొస్తాడా? దొంగ ఎవరికి రావడం తెలియదు కదా, అందుకే అన్ని పట్టుకెళ్ళిపోతాడు. వాడు పట్టుకెళ్ళిపోయాక పొద్దుట్లు ఎగిసి అయ్యో దొంగ అన్ని పట్టుకెళ్ళిపోయాడు అనుకుంటాం మనం. కానీ దేవుని రాకడ కూడా అలాగే ఉంటుందట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీవు జాగరూకుడవై ఉండని ఎడల, నువ్వు మెలకువగా ఉండని ఎడల, నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల ఏం చెప్తా ఉన్నాడంటే, నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు
తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు మంచి క్రియలు చేసావనుకో మంచి జీతం ఇస్తాడు. నువ్వు ఇంకా చెడ్డ క్రియలు చేస్తూ, నేను కూడా క్రైస్తవురాలనే, నేను కూడా నలుగురితో నేను కూడా చర్చికి వెళ్ళిపోతా ఉన్నాను, నేను కూడా అందు గుంపులో ఉన్నాను అని ఒకవేళ ఒక భ్రమలో ఉన్నావనుకో, ప్రతివాని క్రియల చొప్పున ఏమున్నదట ఆయన దగ్గర? జీతం ఉన్నది. అది మంచివైనను చెడ్డవైనను సరే ఆయన దగ్గర సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత చక్కని మాట అంటే, అవి మంచి క్రియలైనను చెడ్డ క్రియలైనను దేవుడంట ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున నేను జీతం పట్టుకొస్తా ఉన్నాను. ఎంత ఉన్నతమైన మాటలు రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నీకు కలిగినది నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంటే, మనకున్నది మనము గట్టిగా పట్టుకోవాలి. భయంకరమైన దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడ జారిపోతావో, నువ్వెక్కడ అపనమ్మకమైన దానిగా అయిపోతావో, లేకపోతే నువ్వెక్కడ వెనతిరిగిపోతావో అని ప్రతి క్షణము కూడా వాక్యముతో మనల్ని బలపరుస్తూ 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 ఉన్నాడండి దేవుడు. నీకు కలిగినది నువ్వు గట్టిగా పట్టుకో. నువ్వు జాగరూకుడవై ఉండు. నీవు చేసే ప్రతి క్రియను బట్టి నీ జీతం నా దగ్గర ఉంది. నువ్వు సాతాను కాపురం ఉన్న స్థలంలో నువ్వు ఉంటున్నావని నాకు తెలుసు. అప్పుడు ఆ స్థలంలో ఉంటూ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు ఇంకా కాపాడుకుంటున్నావని తెలుసు నాకు. కానీ అయినా నీ మీద ఒక నేను తప్పు మోపవలసి ఉన్నది. మనం నీతిమంతులమి అనుకోవటానికి వీలు లేదు. హల్లెలూయా. మన నీతి అంట ఆయన సన్నిధిలో ఏముంటుందంట? మురికి గుడ్డల వలె ఉంటది. అవునా కదా? ఆ వాక్యం మనం ఎక్కడ చూస్తాం? యెషయా కదా, చక్కగా వెళ్ళిపోయాడు. ఆ దేవదూతలు ఆరాధిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు తన బట్టలు ఏమున్నాయి? తన బట్టలు మురిగ్గా ఉన్నాయంట. అప్పుడు అంటున్నాడు, అయ్యా అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించిపోయాను. ఏమంటున్నాడు? నేను నశించిపోయాను. ఎప్పుడైతే అలాగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో వెంటనే నిప్పు కారు చేత పట్టుకుని వచ్చి తన నోటికి తగిలించినప్పుడు, ఎవరు వెళ్తారు నా నిమిత్తం అంటున్నప్పుడు, అయ్యా నేనున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? ఎవరు వెళ్తారు నా పని చేయటానికంటే, ఇదిగో నేనున్నాను. ఏ స్థితిలో మనల్ని దేవుడు పిలిచినా, ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచినా, ఇదిగో ప్రభువా నేనున్నాను అనే స్థితిలో మన జీవితాలు ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. మన స్థితిగతులన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ స్థితి ఎలా ఉన్నా సరే ఆయన పిలిచినప్పుడు ఏమనాలి మనం? ఇదిగో ప్రభువా నేను ఉన్నాను. యెషయా ఎవరు వెళ్తారు అన్నప్పుడు, నేనున్నాను ప్రభువా, నేను వెళ్తానని చెప్పగలిగాడు. ఎప్పుడు తెలుసా? అక్కడ తన బట్టలు మురికి గుడ్డల వలె ఉన్నప్పుడు, అయ్యా నేను పాపములో నేనున్నాను ప్రభువా, నశించిపోయిన జనాల మధ్య నేను ఉన్నాను ప్రభువా, నేను ఆల్రెడీ నశించిపోయాను అన్నప్పుడు వెంటనే నిప్పు కారుతో తీసుకొని వచ్చి తన పెదవులకు తగిలినప్పుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని ఎరిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా కోసం ఎవరు వెళ్తారు అంటే, నేనున్నాను ప్రభువా. మనందరం కూడా ఆ స్థితిలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా వెనక్కి ఇంకా వెనక్కి, అమ్మ పాట పాడమంటే అమ్మ వాక్యం చదవంటే చప్పట్లు కొట్టం, ఏదో వస్తాం సమయానికి, కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. కాబట్టి నువ్వు జాగరూకుడవై, నేను ఏ క్షణాన్ని వస్తానో నీకు తెలియదు కాబట్టి, నేను దొంగవలే నేను వస్తాను కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే జాగరూకుడివై ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే ఈ ప్రవచన గ్రంథమందు నువ్వు చదివినవి విడిచిపెట్టకుండా నీకు కలిగినది నువ్వు గట్టిగా పట్టుకొని నువ్వు ఉండాలి. నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. నిజంగా ఈ మాటలు చదివినప్పుడు మనకి ఎంత ఒళ్ళంత పులకరిస్తుందండి. నిజమే. ఏ పరిస్థితుల్లో ప్రభువా నీకు నేను తక్కువగా ఉన్నాను,
ఏ పరిస్థితుల్లో నీ ప్రవచన గ్రంథంలో నేను ఏది విన్నానో, నేను ఏది చూశానో అది నేను నెరవేరుస్తున్నానా అని ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుంటే దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉంది? నిజమే, అనేక సంవత్సరాల నుండి నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, కానీ నిజమే ఈ మధ్య చాలా నేను వెనక్కి ఉండిపోతున్నాను ప్రభువా. ఎందుకు నా జీవితం ఇలా ఉంటుంది? నేను తగ్గడానికి వీలు లేదు. నీ నామము నేను హెచ్చించాలి, నీ ప్రవచన వాక్యములు నేను గైకొనాలి, నాకు కలిగినది నేను గట్టిగా పట్టుకోవాలి అని మనము ధైర్యంగా ఆయన సన్నిధిలో చెప్పేవారిగా మనము ఉండాలని రాత్రి మనందరిని బట్టి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట మనం చెప్పగలిగే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళాలని రాత్రి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఆఖరిగా చదువుకుందాము మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. ఒక్కసారి మనం ఒక వచనం చదువుకుందాం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటాడంట. హల్లెలూయా. ఏంటండి మొదటి క్వాలిఫికేషన్ ఇక్కడ? పందెమందు పోరాడు ప్రతివాడు కూడా అన్ని విషయముల యందట మితముగా ఉంటాడంట. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, ఏంటంట? క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. మనం ఏ కిరీటం పొందడానికి మితముగా ఉన్నాము? అక్షయమైన కిరీటము. వాళ్ళు క్షయమగు కిరీటము పొందడానికి వాళ్ళు మితముగా ఉన్నారు, కానీ మనము దేని విషయంలో మితముగా ఉండాలి అంటే అక్షయమైన కిరీటము పొందడానికి మనము మితముగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మితముగా ఉన్నాము. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకొనుడి, అది ఎంత మాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నేను ఏ క్షణాన్ని వస్తానో తెలీదు. నేను దొంగ వల్లే వస్తాను. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏ రకంగా ఉపదేశం పొందావో, ఏ రకంగా నువ్వు దేవుని వాక్యము విన్నావో అది జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం చేసుకొని ఈ ప్రవచన వాక్యములు చదువుటయందు లేకపోతే అది ఆచరించడానికి ఎంత మాత్రం కూడా వెనుతిరగటానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు పరలోకము చేర్చబడాలి. హల్లెలూయా. మనమందరం కూడా పరలోకం చేరాలన్నదే ఆయన ఆశ. అందుకే ఆయన ప్రాణము సహితము లెక్క చేయకుండా ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన సిలువలో వేలాడబడి తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఏదైనా విలువ ఉందా మనకి? కదా, దావీదు అంటాడు కదా, అంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు అంట మనం. అవునా కదా? పొద్దున్న ఉంటాము, సాయంత్రం ఉంటామో లేదో నమ్మకము లేదు. ఒక బట్టకి విలువ ఉంది, ఏదైనా వస్తువుకి విలువ ఉంది, కానీ మనిషికి విలువ లేదు. అలాంటి విలువ లేని దానికోసం తన రక్తాన్ని చిందించి తన రక్తముతో మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు. గనక మనము విలువ లేని వారిగా ఉంటే ఆయన అంత మాత్రం ఇష్టపడే దేవుడు కాదు, కానీ మనం విలువ కలిగే వారిగా ఉండాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆయన మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా మనము పట్టుకోవాలి. మనం ఈ ప్రవచన గ్రంథమందు వాక్యాలు మనం ఏ రకంగా వింటున్నామో, ఏ రకంగా దాన్ని మనము ఆచరిస్తున్నామో అది గమనించుకొని జాగరూకులుగా ఉండి మెలకువగా ఉండి ఆయన రాకడకు మరి మనం సంసిద్ధంగా ఉండాలని ఆయన రాత్రి మనందరినీ కూడా కోరుతా ఉన్నాడు. మన జీవితాలు ఏమై ఉన్నాయి ఈ రాత్రి? ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే మనం ఎత్తబడతామా? ఇంకేదో ఎక్కడో చాలా సంవత్సరాలు ఉంది అనుకోవడానికి లేదు. కానీ ఒక ప్రశ్న, ఈ రాత్రే దేవుడు ఒకవేళ వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా? సణుగులతోను కదా, ఎదుటి మనిషి చూస్తే సణుగులు, ఒకళ్ళకొకళ్ళకు పడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు కదా, ఇవన్నీ కలిగి మనం ఇంతవరకు ఉంటే ఒకవేళ ఈ రాత్రే దేవుడు ఒకవేళ వస్తే మన పరిస్థితి ఏంటి? ఒకసారి రాత్రి మనం ప్రశ్నించుకుందాం. అయ్యా, నిజంగానే ప్రభువా, నువ్వు ఒకవేళ నీ రాకడ బహు సమీపంగా ఉంది కదా, ఈ రాత్రి ఒకవేళ నువ్వు వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఒక ప్రశ్న మనలో వేసుకుందాం ఈ రాత్రి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.